నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 11వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఎలా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక పెద్ద వార్త మీకు వినిపిస్తుంది. ఆ వార్త ఏంటి, అది మీకు సంతోషాన్ని ఇస్తుందా లేదా బాధను కలిగిస్తుందా, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడును, భార్యాభర్తల వశీకరణ చేయబడును, కుటుంబ వశీకరణ చేయబడును, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును, పరిహారం చేయబడును, దూరంలో ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలున్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. గురూజీ గారి వాట్సాప్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఈరోజు దినఫలాల్లో మీ యొక్క కన్యా రాశి వారు చూడబోతున్నారు. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అలాగే నవంబర్ 11వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క గ్రహస్థితిని గనక గమనిస్తే గనక, వీరికి ఈ యొక్క కన్యా రాశి వారికి బుధుడు మంచి స్థానంలో ఉన్నాడు. ఇక మిథున రాశిలోకి సంచరిస్తున్నాడు. ఇక కన్యా రాశి వారికి ఇది పంచమ స్థానం, అంటే సృజనాత్మకమైన ప్రేమ, పిల్లలు, భవిష్యత్తు ప్రణాళిక సంబంధమైనటువంటి స్థానం. శుక్రుడు యొక్క రాశి నుండి సమస్త స్థానంలో ఉన్నాడు. ఇది మీ యొక్క భాగస్వామ్యం, వివాహం మరియు కొత్త ఒప్పందాలకు చాలా అనుకూలం. అలాగే బుధదేవుడు మీ యొక్క రాశికి అధిపతి. ఆయన ఇప్పుడు మీ యొక్క ద్వితీయ స్థానం, అంటే ధన స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చెబుతుంది ఏంటి అంటే గనక, మీరు ఈరోజు పొందబోయే వార్త ఆర్థిక పరంగా లేదా కుటుంబ సంబంధంగా ఎంతో ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. రాహు మరియు కేతు చతుర్థ, దశమ స్థానాలు మీ మీద ప్రభావం చూపించడంతో మీ యొక్క గ్రహ జీవితం కానీ మరియు వృత్తి జీవితం కానీ రెండింటికి ఒక మలుపు దశ అనేది కనిపిస్తుంది. అయితే ఈరోజు ఉదయం మీరు సాధారణంగానే మీ యొక్క పనులు చేస్తూ ఉంటారు. కానీ మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక ఫోన్ కాల్ కానీ, మెసేజ్ కానీ, లేకపోతే ఒక వ్యక్తి ద్వారా మీకు వచ్చే వార్త మీ యొక్క జీవితంలో ఒక కొత్త మార్గాన్ని తెరుస్తుంది. ఈ వార్త ఏమిటంటే, ఇది మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నటువంటి విషయం. ఇది ఉద్యోగం కావచ్చు, కోర్టు కేసు కావచ్చు, వ్యాపార అనుమతి కావచ్చు, లేదా ఒక ముఖ్యమైన వ్యక్తి నుండి మద్దతు కావచ్చు. అది ఈరోజు
అనూహ్యంగా సహానుకూలంగా పరిమతిస్తుంది. కొంతమంది ఇది ఉద్యోగ ప్రమోషన్ రూపంలో వస్తుంది. కొంతమందికి ఇది కొత్త ఆర్థిక అవకాశం అంటే లాభం కానీ కొత్త ప్రాజెక్టు రూపంలో కానీ కనిపిస్తుంది. మరికొంతమందికి ఇది కుటుంబంలో ఒక శుభవార్త, ఉదాహరణకి పెళ్లి నిర్ణయం, గర్భధారణకి సంబంధించినటువంటి వార్త లేదా విదేశీ అవకాశం. మీరు ఈ వార్త విన్న వెంటనే గుండెల్లో ఒక తేలిక, కళ్ళల్లో ఆనందం, కంటతడి కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత మీరు మీ యొక్క ప్రయత్నాలకు ఫలితం వచ్చినట్లుగా భావిస్తారు. ఉదయం 6 గంటల నుండి 12 గంటల మధ్య సమయంలో మీ యొక్క ఆలోచనలు కొంచెం గందరగోళంగా ఉంటాయి. ఒక పనిలో మీరు గమనించవలసినటువంటి ఒక చిన్న వివరాలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. చిన్న అపార్థాలు జరగవచ్చు. ముఖ్యంగా ఆఫీస్ సహచరులు లేదా కుటుంబ సభ్యులతో సహనం, శాంతం, స్మితం చాలా మీకు అవసరం. మీరు పెద్దగా మాట్లాడకుండా కేవలం వినటానికి ప్రాధాన్యతను ఇస్తే ఈరోజు సమస్యలు తేలికైపోతాయి. మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు మీ యొక్క మనస్సు కొంచెం ఉద్గటంతో ఉంటుంది. ఏదో జరుగుతుంది అనే అంతర్యం మీకు కలుగుతుంది. మీరు చేసే ప్రతి పని, చిన్న పని కూడా ఆధ్యాత్మిక దృష్టితో జరుగుతుంది. ఇది విశ్వం నుండి వచ్చే సంకేతాల సమయం. అలాగే మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల తర్వాత మీ యొక్క జీవితం ఒక టర్నింగ్ పాయింట్. అంటే ఈ సమయంలో మీ యొక్క జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ చూడబోతున్నారు. మీరు అనుకున్నది ఎట్టకేలకు నిజమవుతుంది. కానీ ఇది కేవలం వార్త మాత్రమే కాదు, అది మార్పుకు ఆరంభం కూడా. మీరు ఈ వార్త విన్న తర్వాత ఒక కొత్త ఆత్మవిశ్వాసం మీకు వస్తుంది. మీ యొక్క జీవితంలో పథకాలు కొత్త దిశలో కలుగుతాయి. మీ కలలు కన్న భవిష్యత్తు ఒక్కొక్కటిగా సహచారం కావటం ప్రారంభం అవుతుంది. అలాగే ఆర్థిక స్థితిని ఈరోజు గమనిస్తే గనక ఈరోజు ధన గ్రహమైనటువంటి బుధుడు మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. మీరు పెట్టుబడులకు పెట్టి ఉంటే గనక లాభాలు సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి బంధువుల ద్వారా లేదా ఒక పాత స్నేహితుల ద్వారా ధనం వస్తుంది. కొందరికి బ్యాంక్ లేదా ఆన్లైన్ లావాదేవీల ద్వారా అనుకునే డబ్బు క్రెడిట్ అవుతుంది. అయితే సాయంత్రం 6 గంటల తర్వాత అనవసర ఖర్చులు నివారించండి. ఎందుకంటే చంద్రుడి క్రమణ మీ యొక్క ఖర్చు స్థానం వైపు సాగుతుంది. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి. ఇక ప్రేమ మరియు బంధాలను వివరాలు చూస్తే ఈరోజు ప్రేమలో ఉన్నవారికి ఒక నిర్ణయాత్మకమైన మార్పు వస్తుంది. కొంతమందికి ఇది పెళ్లి నిర్ణయం రూపంలో ఉండవచ్చు. మరికొంతమందికి దూర సంబంధాలలో ఉన్న అనుమానాలు తొలగే సూచన అయి ఉండొచ్చు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. అలాగే విష్ణు సహస్ర పారాయణం చేయండి. ఈరోజు మీకు ఎక్కువగా ఆధ్యాత్మిక విషయంలో దైవ అనుగ్రహం కనిపిస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల తర్వాత అయితే మీ యొక్క జీవితంలో మార్పును తీసుకుని వచ్చే మలుపు అనేది కనిపిస్తుంది. సో చూసారు కదండి, వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.